పోతన భాగవతము వసుదేవుని వంశము మంత్ర పరీక్షార్థం భవిమంత్రించితి గాని దేవ మదన క్రీడాతంత్రంబు గోరి చీరను మంత్రించిన తప్పు సై మరలు తినేసా. సూర్యదేవా, భగవంతుడా, మంత్రం పరీక్షించడం కోసం మాత్రమే పిలిచాను, అంతే తప్ప సంతోషం కోరుకొని పిలవలేదు. మంత్రం ప్రయోగించిన తప్పును కాచి తిరిగి వెళ్ళుకొమ్ము అని ఈ పద్య భావం. అనగా ఆ కుంతి కన్యకతో సూర్యభగవానుడు ఇలా అన్నాడు: తెరవాణి పలుకట్ల యౌన సదులే దేవోత్తమాహ్వానముల్ మొరుగంబోలుని వేల్పులంబడయుటల్ మోగంబులే నీకు నీతరని గర్భంబగు పుత్రుడుంగలుగు నీ తారుణ్యముం పూజ్యమౌ వెరవం కార్యము లేదు సిగ్గుదగునే వ్రీడా వినమ్రాణవా. ఓ యువతి, లజ్జావతి, నీ మాటలు అలా ఉండని. దేవతలను ఆహ్వానించడం అంటే అల్పమైన విషయమా? కప్పిపుచ్చువచ్చునా? దేవతలను పొందుట వ్యర్థాలు కావు, అమోఘములు. నీవు ఇప్పుడు గర్భం ధరిస్తావు, కొడుకు పుడతాడు. కానీ నీ కన్యత్వం దూషితము కాదు. బెదురుటకు పనిలేదు, సిగ్గుపడుట తగదు, సిగ్గుతో తలవంచుకోవద్దు అని ఈ పద్య భావం. అనితగనీయ కుల్పిలతాంగికి గర్భము చేసి మింటికి జనియ దినేశ్వరుండపుడు చక్కని రెండవ సూర్యుడోయనందనెరడు పుత్రుగాంచి కృపదప్పి జగజ్జనవాద భీతయై తనయుని నీటబో విడిచి తానరిగె పృథ తండ్రి ఇంటికిన్ అని చక్కగా ఒప్పించి ఆ అబల కుంతికి తన తేజస్సును నిలిపి సూర్యభగవానుడు ఆకాశానికి వెళ్ళిపోయాడు. అప్పుడు రెండవ సూర్యుడేమో అన్నట్లుగా ప్రకాశిస్తున్న అందమైన కుమారుని ఆమె కన్నది. దయమాలి లోకనిందకు భయపడి ఆ పుత్రుని నీటిలో వదిలి పృథ తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది అని ఈ పద్య భావం. ఆ కుంతిని నీ ముత్తాత పాండురాజు పెండ్లాడాడు. ఆమెకి పాండురాజు వలన ధర్మజుడు, భీముడు, అర్జునుడు జన్మించారు. ఆమె చెల్లెలు శృతదేవను కారూస దేశపు రాజు వృద్ధశర్మ వివాహమాడాడు. వారికి ఋషి శాపం వలన దంతవక్త్రుడు అనే రాక్షసుడు పుట్టాడు. ఆమె సోదరి శృతకీర్తిని కేకయ దేశపు రాజు దృష్టకేతుడు వివాహం చేసుకున్నాడు. వారికి ప్రతర్ధనుడు మున్నగు 5 జన్మించారు. ఆమె సోదరి రాజాదిదేవిని జయత్సేనుడు పెండ్లాడు. ఆ దంపతులకు వింధుడు, అనువింధుడు పుట్టారు. శృతశ్రవసను